అందరికీ నమస్కారం. తెలుగు విద్యా వికాసం యూట్యూబ్ ఛానల్ స్వాగతం. నా పేరు ఎండమూరి రాజేశ్వరి. తెలుగు వ్యాకరణ తరగతిలో భాగంగా చందో ప్రకరణలో వృత్త పద్యాలలో మూడవదైనటువంటి శార్దూల పద్యం గురించి ఇప్పుడు మీకు వివరిస్తాను. శార్దూలం అంటే పెద్ద పులి అని అర్థం. అంటే ఈ పద్యం యొక్క నడక తీరు పెద్ద పులి నడకలా ఉంటుందని అర్థం. ఈ శార్దూల పద్యంలో ఈ వృత్త పద్యంలో 4 పాదాలు సమానంగా ఉంటాయి. ప్రతి పాదానికి మస జస తతగా అనే గణాలు వస్తాయి. ప్రతి పాదానికి 19 అక్షరాలు ఉంటాయి. ప్రతి పాదంలో 1వ అక్షరానికి 13వ అక్షరానికి యతిమైత్రి చెల్లుతుంది. ప్రాసనయము ఉంటుంది. ఇది ఈ పద్యం యొక్క లక్షణాలు. అది ఉదాహరణ పూర్వకంగా చూద్దాం. ఇక్కడ వృత్త పద్యం 4 పాదాలు సమానంగా ఉంటే మస జస తతగాని గణాలు వస్తాయి. ఎత్తి స్థానం 13వ అక్షరం. ప్రతి పదానికి 19 అక్షరాలు ఉంటే ప్రాసనియమం కలదు. ఇది ఈ 4 పాదాలు సమానంగా ఉంటాయని తెలుసుకోవడం కోసం నేను పద్యంలో 2 పాదాలకి గణ విభజన చేసి చూపిస్తున్నాను. ప్రాసనియమం చెప్పడం కోసం అన్నమాట. ఇక్కడ ఇచ్చినటువంటిది ఒక పద్యం ఇచ్చాను. ఆకాశంబున నుండి శంభుని శిరంబందుండి సీతాద్రి సుశ్లోకంబైన హిమాద్రి నుండి భువి భూలోకంబునందుండి ఎస్తోకాంబోది పయోధి నుండి పవనాంధోలోకముల్ చేరే గంగా కోలంకష పెక్కుభంగుల్ వివేక భ్రష్ట సంపాతముల్. వివేక భ్రష్టుని యొక్క పతన మార్గాలు ఎలా ఉంటాయో ఇక్కడ గంగాదేవి ఆకాశాన్ని ఉన్నటువంటి గంగ భూలోకానికి వచ్చి ఎలా స్థిరపడిపోయిందో అనే ఉదాహరణతో చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ పద్యంలో మొదటి 2 పాదాలకి నేను గణ విభజన చేసి మీకు చూపిస్తాను. ఎప్పట్లాగే ఈ పద్యపాదం ఇచ్చినప్పుడు మొదట గురులేవులు గుర్తించుకుని తర్వాత 3 అక్షరాలకి గీత పెట్టాలి. ముందే 3 అక్షరాల గీత పెడితే ఎప్పుడైనా పొల్లు హల్లు గల అక్షరాలు వచ్చినప్పుడు అక్షరాల సంఖ్య పెరిగి మనకి గురులఘులు తప్పు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ముందు గురులఘులు గుర్తించుకుందాం. ఆ దీర్ఘాక్షరం గురువు, కా దీర్ఘాక్షరం గురువు, సం నిండు సున్న కళాక్షరం గురువు, బురు హ్రస్వాక్షరం లఘువు, నా హ్రస్వాక్షరం లఘువు, నుం నిండు సున్న కళాక్షరం గురువు, డి హ్రస్వాక్షరం లఘువు, సం నిండు సున్నకల అక్షరం గురువు, భూ హ్రస్వాక్షరం లఘువు, నీ హ్రస్వాక్షరం లఘువు, సి హ్రస్వాక్షరం లఘువు, రం నిండు సున్నకల అక్షరం గురువు, బం నిండు సున్నకల అక్షరం గురువు, దుం నిండు సున్నకల అక్షరం గురువు, డి హ్రస్వాక్షరం లఘువు, సి దీర్ఘాక్షరం గురువు, తా దీర్ఘాక్షరం గురువు, ద్రి ఇది సంయుక్తాక్షరం కాబట్టి లఘువు, సుశ్లోకం పైన ఇది. ఇక్కడ 3 అక్షరాలకి గీత పెట్టాలి. ఇప్పుడు గీతకు పెట్టచ్చు మనం. ఇక్కడ తర్వాత చూద్దాం. ఇప్పుడు ఎప్పట్లాగే మన గురువులు గుర్తించుకోవడం అయ్యింది. ఇప్పుడు ఆది గురువు అయితే ఏమిటి? భగణం, మధ్య గురువు జగణం, అంచె గురువు సగణం, ఆది లఘువు యగణం, మధ్య లఘువు రగణం, అంత్య లఘువు తగణం, 3 గురువులుంటే మగణం, 3 లఘువులుంటే నగణం. ఇది గణాల యొక్క గణ విభజనకి గణాలు గుర్తించే పద్ధతి అన్నమాట. ఇప్పుడు 3 గురువులు వచ్చాయి కాబట్టి ఇదేమైంది? మగణం అయింది. అంచె గురువు వస్తే సగణం, మధ్య గురువు వస్తే జగణం, మళ్ళీ అంచె గురువు వస్తే సగణం, అంత్య లఘు వస్తే తగణం, అంత్య లఘు వస్తే తగణం. ఒక గురువు ఉంటే గా రావాలి. ఇక్కడ గురువు ఉందా? లేదు. అక్కడ ఏముంది? లఘు ఉంది. మరి గురువు కాకుండా ఎలాగ ఇవ్వడం జరుగుతుంది పద్యంలో అంటే పద్యాన్ని చదివేటప్పుడు 4 లైన్లు కలిపి చదవాలి. రాసేటప్పుడు ఏ లైన్ కాలైనే రాయాలి. అక్కడ దీర్ఘాక్షరం ఉన్నా లేకపోయినా మీరు గురువు పెట్టి తీరాలి. ఎందుకంటే తర్వాత అక్షరంలో సంయుక్తాక్షరం కానీ ద్విత్వాక్షరం కానీ ఉంటుంది. అది చెప్పడం కోసం నేను ఈ పద్యాన్ని తీసుకున్నాను అన్నమాట. ఇప్పుడు ఏమైనా చూసారా? సుశ్లోకం పైన సుస్ అనేటప్పుడు దీనికి ఊది పలకడం జరుగుతుంది. ఊది పలకడం ఎప్పుడైతే ఉందో ఆ ముందున్నది గురువు అవుతుంది. కాబట్టి కరెక్ట్ అయింది. చూడండి,
అది ఇప్పుడు మస జస తతగా వచ్చింది. ఎన్ని అక్షరాలు ఉండాలి మనకి? 19 అక్షరాలు ఉండాలి. లెక్క పెట్టుకో. 1 2 3 4 5 6 6 3 18, ఇదొకటి 19. సరిపోయి మొదటి అక్షరం ఆకి 13వ అక్షరాన్ని చూసుకోవాలి. 1 2 3 4 12 అంటే ఇక్కడ ఇది బా మీద ఉన్న అకారం అనుకోవాలి. ఇప్పుడు ఇక్కడ రాసుకోవచ్చు. 1వ అక్షరం ఆకును, 13వ అక్షరం ఉందా లేదు మళ్ళీ ఒకసారి చూడండి. 3 4 5 6 7 8 9 10 11 12 13 సరిపోయింది. 13వ అక్షరం యతిమైతే సరిపోయినది. ఇప్పుడు ఇక్కడ గురులో గురు కింద గుర్తిస్తాను మీకు. స్లో ఇక్కడ సంయుక్తాక్షరం కాదు, దీని ముందున్న అక్షరం అక్కడ గురువు అయిపోయింది. అయినా ఇక్కడ దీర్ఘం మిగిలింది కాబట్టి ఇది గురువు అయింది. కాము నిండిస్తున్న కళాక్షరం గురువు. ఐ అవ్వ అనేవి దీర్ఘాక్షులు కాబట్టి ఇది గురువు. నా హ్రస్వాక్షరం లఘువు. హీ హ్రస్వాక్షరం లఘువు. మా దీర్ఘాక్షరం గురువు. ద్రి సంయుక్తాక్షరం లఘువు. నుమ్ నిండుస్తున్న కళాక్షరం గురువు. డి హ్రస్వాక్షరం లఘువు. భూ హ్రస్వాక్షరం లఘువు. వి హ్రస్వాక్షరం లఘువు. భూ దీర్ఘాక్షరం గురువు. లో దీర్ఘాక్షరం గురువు. నిండుస్తున్న కళాక్షరం కం గురువు. భూ హ్రస్వాక్షరం లఘువు. నమ్ నిండుస్తున్న కళాక్షరం గురువు. దుమ్ నిండుస్తున్న కళాక్షరం గురువు. డి హ్రస్వాక్షరం. యా మళ్ళీ 3 అక్షరాలకి గీత పెట్టాం. మూడు గురువులు వస్తే మగణం, అంత్య గురువు సగణం, మధ్య గురువు జగణం, అంత్య లఘు సగణం. అంత్య లఘు ఇక్కడ అంత్య గురువు సగణం, ఇక్కడ అంత్య లఘు తగణం, ఇక్కడ అంత్య లఘు తగణం. మరి ఇక్కడ ఏం రావాలి? గా రావాలి. గా రాలేదు ఎందుకు? చూడండి. ఆకాశమున నుండి సెమ్ముని శరం బంధుండి సీతాద్రి సుశ్లోకంబైన హిమాద్రి నుండి భువి భూలోకమున నుండి ఎస్తో కాంబోది. ఎస్తో ఇది 3వ అక్షరం. ఎస్తో కాంబోది అని ఉంటుంది. ఎస్తో అన్నప్పుడు ఏంటి? ఇది సంయుక్తాక్షరం కాబట్టి దాని ముందుది గురువు వచ్చింది. మరి మనకి పరీక్షలో ఒక్కలైనా ఇస్తారు కదా, ఈ చివరిది సంయుక్తాక్షరం ద్విత్వాక్షరం మనకి ఎలా తెలుస్తుంది అని మీరు అడగొచ్చు. అప్పుడు ఇది వీటితో పని లేదు. మస జస తత వరకు వచ్చిందంటే గా పెట్టేసుకోవచ్చు మీరు. అంటే తర్వాతది అస్వాక్షరం, తర్వాతది సంయుక్తాక్షరం కానీ ద్విత్వాక్షరం కానీ అయి ఉండాలి అని భావించాలి మీరు. కాబట్టి ఇక్కడ పెట్టేసుకుంటే ఇది గా సరిపోతుంది. అదనమాట. ఇక్కడ కూడా మొదటి అక్షరం ఏంటి? స్లో అయింది. ఇక్కడ స్లో అనేది. ఇప్పుడు 1వ అక్షరం ఇక్కడ అక్షరాలు ఎన్నొచ్చే 19 వచ్చేలేవో ఒకసారి చూసుకుందాం. 3 3 6 3 9 3 12 3 15 3 18 1 19 వచ్చాయి. 13వ అక్షరం ఎత్తి స్థానం కదా. 3 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 అంటే స్లో. ఇక్కడ ఉన్నటువంటి లకారానికి ఇక్కడ ఉన్నటువంటి దానికి ఓ అనేది సరిపోయింది. స్లోకును అర్థమైందా? శార్దూల పద్యం ఏంటి? వృత్త పద్యం. 4 పాదాలు సమానంగా ఉంటాయి. ప్రతి పాదానికి 19 అక్షరాలు వస్తాయి. ప్రతి పాదలో 1వ అక్షరానికి
13వ అక్షరానికి యతిమైత్రి చెల్లుతుంది. ప్రతి పాదానికి మస జస తతగానే గణాలు ఉంటాయి. ప్రాసనీయము ఉంటుంది. ఇక్కడ మనం తీసుకున్నటువంటి పద్యంలో ఇది ఇప్పుడు 10వ తరగతి లేదు, ఇంతకు ముందు ఉండేది ఈ పద్యం. ఇందులో ఏంటంటే ఆ మస జస తత వరకు వచ్చిన తర్వాత చివరిది గా అంటే గురువు. అక్కడ వరకు వచ్చాక మీరు గురువు పెట్టేయాలి. ఎందుకంటే ఆ 2వ లైన్లో తప్పనిసరిగా మీకు ద్విత్వాక్షరం కానీ సంయుక్తాక్షరం కానీ అయి ఉంటుంది. పద్యం చదివేటప్పుడు అన్ని లైన్లు మొత్తం కలిపి చదువుతాం, రాసేటప్పుడు ఏ పాదానికి ఆ పాదమే రాస్తాం. కాబట్టి ఇలా వచ్చినప్పుడు అక్కడ లఘువు పెట్టి మార్కు పోగొట్టుకోకుండా గురువు పెట్టేస్తే సరిపోతుంది. ఇప్పుడు అర్థమైందిగా మీకు శార్దూల వృత్త పద్యం గురించి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.